చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అల్లు అర్జున్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే డీజే ఒక సినిమా సార్ ఆయనతో చేసింది. డీజేలో ఆయనతో పాటు వెనక ఫ్యామిలీ చేశాను. మొత్తం ఫ్యామిలీలో బ్రాహ్మణ్ సెటప్ లో. ఓకే. అంటే ఆయనతో ఇంటరాక్షన్ తక్కువ అయింది సార్ అప్పుడు. అంటే అదే టైంకి నా కాలు కూడా బాగా ఇబ్బంది పెట్టింది. సో మధ్యలోంచి నేను సినిమా ఒక 10 days చేసిన తర్వాత మానేయాల్సి వచ్చింది. అంటే ఇంకా అప్పుడు నేను కదలలేకపోతున్నా. ఒక ప్యాడ్ వేసుకుని కాలుకి మెడికల్ ప్యాడ్ ఒకటి వేసుకుని షూటింగ్కి వెళ్దామండి. అది ఇంకా ముదిరిపోయింది లోపల లిగ్మెంట్. దాంతో ఇంకా హాఫ్ వే త్రూ నుంచి ఐ హ్యాడ్ టు లీవ్ దట్ ఫిలిం డీజే. ఏ షూటింగ్ ఎప్పుడైంది మీకు లిగ్మెంట్? నాకు ఇది రాజా చెయ్యి వేస్తే అనే సినిమా రోహిత్ గారిది. అప్పుడు ఒక చిన్న కామెడీ సీన్ చేస్తుండగా జంప్ చేయాలి 1 feet హైట్ రాడ్ మించి చేస్తే అది కొట్టుకుని పడ్డా. అప్పుడేం తెలియలేదండి. తగ్గదు కాలు వాపు వచ్చింది, మూవ్ కొట్టుకున్నా, షూటింగ్ చేసాం, అయిపోయింది. ఎక్స్రే తీర్చా. ఇంటికి వెళ్తే ఎక్స్రేలో ఏం లేదు. అది స్లోగా తర్వాత ఒక 1 week 10 days వాపు పెరగడం దాంతో అది షెడ్యూల్ గ్యాప్ అవుతుంది. కానీ వర్క్ చేసుకుంటున్నా, ఇది పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నా, తగ్గుతుంది, చేసుకుంటా. డాక్టర్కి వెళ్ళా, డాక్టర్ సూపర్విజన్లోనే ఏం లేదు అనేసరికి అది 4-5 నెలల తర్వాత అది ముదిరిపోయింది బాగా. నాకు తెలియట్లేదు కాలు. అంటే నేను చేసిన అది బహుశా నా నెగ్లిజెన్స్ అవ్వచ్చు. నేను నాటు వైద్యం చేయించాను, ఆయుర్వేదం చేయించాను దీనికి. అంటే నాటు వైద్యం వెళ్ళినప్పుడు మా డ్రైవర్ ఉండేవాడు. డ్రైవర్ తీసుకెళ్ళాడు. వాడు పిసికేసాడు దాన్ని ఇష్టం వచ్చాడు, చపాతీ పిండి పిసికినట్టు. అయ్యో, నేను చెప్తున్నా ఉన్నారు బాబు, నొప్పి తట్టుకోలేకపోతే. ఇంతే సార్, బొక్క కాదురా బాబు, లోపల అది చీలిందని వచ్చింది రిపోర్ట్లో. అంటే లేదు సార్ అని చెప్పి నొక్కేశాడు. అలా నొక్కుడు దాంతో ఏమైందంటే అది చిన్న లిగ్మెంట్ కాస్త grade 2కి వచ్చింది. ఓకే. యూ వోంట్ బిలీవ్, ఒక 1.5 year పాటు ఈ పై భాగానికి కింద భాగానికి లెఫ్ట్ లెగ్ సంబంధం లేదు. అయ్యో. వాకర్ పట్టుకుని స్టిక్ పట్టుకుని లేవాలంటే కాలు తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి సపరేట్గా. అంత లావు వచ్చిందా? లావు కాదు, సంబంధం లేదు దీనికి ఇలా తీసి పెట్టుకోవడమే కాలు. నేను అయ్యో ఇలా తీసి పెట్టుకుని, అంటే మనకి ఇది కూడా స్పర్శ కూడా లేదు నాకు. ఈ కింద భాగానికి స్పర్శ ఉంది కానీ ఇది మేము మూవ్ చేయలేను, నేను నుంచుంటే పడిపోతా. ఆ స్టేజ్కి వచ్చేసింది. అప్పుడు డాక్టర్స్ మారుస్తూ వేరే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, బాబు దాన్ని బాగా ఇష్టం వచ్చినట్టు పిసికేశారు అందరూ, అది ఒకలా అయిపోయింది లోపల, నువ్వు ఇప్పుడు ఫిజియోథెరపీ ఏం చేయించొద్దు, దాన్ని పని చేయి, దాన్ని లీవ్ ఇట్ ఆఫ్, కొద్ది రోజులు ఆగి నెమ్మదిగా చేద్దాం, టేక్ ఎ టైం. సార్ అయిపోయింది, టైం అంతా అయిపోయింది, ప్రెషస్ టైం అంతా అన్న. ఏం చేయలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది కాలు ఊడి చేసికి. సరే ఇంకా దాన్ని వదిలితే ఆ నెమ్మది అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఫిజియోథెరపీ చేస్తే ఇప్పుడు ఈ స్టేజ్ మళ్ళీ నడిచే పొజిషన్కి. నాకు అంటే నడుస్తానని నమ్మకం ఉంది కానీ ఎప్పుడు నడుస్తానో తెలియదండి. కానీ 1.5 year పట్టింది. ఇట్ వాజ్ 3 years ప్రోగ్రామ్ సార్. 16లో విరిగింది, 17, 18, 19, 3.5 years లిటరల్గా. ఓకే. నరకం చూశారు. నరకం అంటే ఇలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్ అన్నీ కాలు తీసి పెట్టాడు, అంటే లేచి నుంచోవాలంటే పక్కన మనిషి వాకరో స్టిక్కో, తోడు కూడా ఎవరు లేరు కదా, ఎవరు లేరు. లేచి నుంచోవాలంటే గోడలు పట్టుకోవాలి అంతే. అక్కడి నుంచి అది చేసుకుంటూ అంటే ఒక స్టేజ్కి ఫిజియోథెరపీ చేయించుకోవడానికి కూడా లేని స్టేజ్కి వచ్చేసామంట. డబ్బులు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇది ఫిజియోథెరపీకి నెలంతా పెడితే మనకి దీనివల్ల వేరేది ఆగిపోతుందని చెప్పేసి ఆ ఎక్సర్సైజెస్ ఇంట్లో చేయడం. అయ్యో, అది ఏదైనా మన డాక్టర్ సూపర్విజన్ చేయాలి, మనం చేయకూడదు కదా. ఎక్కువ తక్కువ చేయడం ఏదో అంతే. ఆ టైంకి అలా అనిపించాలా. ఇప్పుడు కూడా కొంచెం, ఇప్పుడు లింపు లేదండి, ఇప్పుడు ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, సెట్ అయిపోయింది. కానీ నాకే భయం. అంటే ఆ స్టేజ్ మళ్ళీ అంటే నేను మొత్తం సెట్ అయ్యాక డాక్టరు ఇంకా హాయిగా పని చేసుకోవాలి వెళ్ళి అన్నాడు. ఎవడిస్తాడు సార్ పని, 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు పని నేను మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు మీకు తెలియట్లేదు, 0కి వెళ్ళిపోయింది, మైనస్లోకి. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు పట్టుకుని తిరిగే స్టేజ్కి వచ్చేసాను నేనన్నా. ఆ స్టేజ్కి వచ్చేసింది సార్ అన్న, మీకు అర్థం కాదులేండి మా ప్రొఫెషనల్ కష్టాలని చెప్పాను. కానీ ఇప్పుడు కూడా గబగబా నడవాలంటే ఒక లాంటి భయం ఉండిపోయింది. ఆయన అన్నాడు, ఆ ట్రామా నీకు ఉంటుంది, 10 ఏళ్ళు కాబట్టి 20 ఏళ్ళు పడుతుంది పోవడానికి. ఎందుకంటే నువ్వు చూసింది దానికి ఈ పెయిన్తో పాటు అదర్ డిఫికల్టీస్ చూడడం వల్ల అది ఉండిపోతుంది నీకు. ఇప్పుడు మీరు నన్ను ఫాస్ట్గా నడవమన్నా అనుకోండి, నేను నడవను. మీరు నడవను, ఎందుకంటే నాకు భయం, పడిపోతానేమో అని. మళ్ళీ పడిపోయి మళ్ళీ అదే స్టేజ్కి వెళ్ళిపోతానేమో అని భయం. ఈసారి చూసుకునే వాళ్ళు లేరు కదా, అందుకని చెప్పి నాకు భయం. అందుకని నేను ఇప్పుడు కూడా ఏంటంటే, మీరు రండి సార్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తామంటే మీరు వెళ్ళంటే వస్తామని నెమ్మదిగా అంట. ఎందుకంటే ఏమో టప్పని పడిపోతానేమో అని భయం నాకు. అది ఉండిపోయింది మైండ్లో పోట్ల. అది టైం పడుతుందని చెప్పాడు ఆయన. అది పోకపోవచ్చు అన్నాడు. నీకు నువ్వు మెంటల్గా సెట్ చేసుకో అన్నాడు. అది అవ్వట్లా. అది జరిగిన తర్వాత షూట్లు చేశారు కదా, 35 చిన్న కథలు. ఇప్పుడు ఈ మధ్య అది జరిగింది 2016, 17 చేసిన సినిమాలు వచ్చేసి డీజే, హలో అఖిల్ గారిది, తర్వాత మనోజ్ గారిది ఒక సినిమా,
3 సినిమాలు 4 సినిమాలు చేసిన 17లో. ఆ తర్వాత టోటల్ కొలాబ్స్. డాక్టర్ బాబు నువ్వు రెస్ట్ తీసుకోకపోతే ఏమి కాదన్నాడు. తర్వాత 18 ఏళ్ళే 19 నుంచి మళ్ళీ కొంచెం సెట్ అయిన తర్వాత చేసిన సినిమా సరేలే నీకెవరు, మహేష్ బాబు గారిది, అనిల్ రావుపూడి గారి డైరెక్టర్. తర్వాత రెడ్ రామ్ గారి సినిమా, కిషోర్ తిరుమల సినిమా. ఆ తర్వాత మళ్ళీ వర్క్ మరి పాత పరిచయాల మీద అవ్వచ్చు, మరి ఏవో వర్క్ మొదలైంది. ఈ 2 years కోవిడ్ వల్ల మొత్తం అంతా బంద్ అయిపోయింది. తెలియదు. మళ్ళీ 22, 21, 22 మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం వచ్చింది. మళ్ళీ రీస్టార్ట్, ఎప్పటికప్పుడు రీస్టార్టే. 22, 23 ఇంకా చేస్తూనే ఉన్నా. తర్వాత ఓకే, ఇప్పుడు తర్వాత వచ్చిన సినిమాలు అంటే నేను డీజే చేసా, 35, ఒక 2-3 చిన్న సినిమాలు, మిస్టర్ బచ్చన్లో చేశాను. మన శ్రీ విష్ణు గారి సినిమా చేసా. దాని ముందు ఆయన బెల్లంగొండ శ్రీనివాస్ గారి సినిమా చేసాము లాస్ట్ ఇయర్. వర్క్ చేస్తూనే ఉన్నా సార్. అదే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా. గ్యాప్లు పడుతుంది, అదైతే సహజంగా. ముందులా కాకుండా ఇప్పుడు పడితే గట్టిగా పడిపోతాం గ్యాప్. ఓకే, సో ఆ గ్యాప్ల గురించే ఇప్పుడైతే ఖచ్చితంగా ఏమంటారు 2 నెలలు పడుతుంది. 2 నెలలు దాదాపుగా షూట్ లేక 2 నెలలు అయిపోయింది. దీని ముందు మొన్నటి వరకు అదో బెంగ వచ్చేసింది. అంటే అయిపోయిందేమో మన టైం అని ఒక దిగులు. మళ్ళీ ఫ్రెష్గా అంటే ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది. ఆ భయం ఇంకా తినేస్తుంది. ఇవాళ వెళ్ళొచ్చామా మళ్ళీ రేపొద్దున ఉంటుందా ఉండదా అనే భయం ఉంటుంది సార్. డే టు డే లాగా అలా భయం వచ్చేసింది మాట మధ్యలో. సార్ ఏం భయం పెట్టుకోవద్దు, ఏం బాధ పెట్టుకోవద్దు. మీకు టాలెంట్ ఉంది, మంచి సినిమాలు తీశారు, మంచి డైరెక్టర్లతో పరిచయం ఉంది, మంచి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఉంది. ఎవరు కూడా అంటే ఎవరో ఉంటారు కొంతమంది, మీరెవరు, ఏం సినిమాలు చేసేది, వాళ్ళంతా హడావుడి బ్యాచ్. వాళ్ళ గురించి పక్కన పెట్టి నిజంగా మిమ్మల్ని ఇష్టపడే కొంతమంది డైరెక్టర్స్, హీరోస్ ఉంటారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు మంచి మళ్ళీ 3rd innings అనుకోండి, 2nd innings అనుకోండి, అది ఏ ఇన్నింగ్స్ అయినా కానీ మీరు ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అలానే చూడాలా అనుకుంటున్నాము. మీరు అనుకుంటున్నారు నాకెవ్వరూ లేరు నా అనుకునే వాళ్ళు, ఇంకా అందరూ ఇంకా కాబట్టి మీకు నా అనుకునే వాళ్ళు ఎవరు కాదు, కలాం తల్లి ఒక్కతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆమె మీ అందరూ ఎప్పుడు ఉంటుంది సార్. మీరు ఎవరికి ఎప్పుడు ఏ హామ్ చేయలేదు. మీరు ఒక మాట అన్నారు, మా ఫ్రెండ్స్ అంత మోసం చేసినా కానీ నా దగ్గర లేకపోయినా వాడి దగ్గర వీడి దగ్గర అడిగి నేను కేసు ఎందుకు పెట్టించుకోవాలి, ఎందుకు కోర్టు అంటే నా చెక్ బౌన్స్ అవ్వకూడదని మీరు అంటే లాక్కపోయి అన్నీ ఇచ్చేశారు. ఇప్పటికి కూడా నేను కడుతున్నాను, ఇంకా కడతాను కూడా. నెక్స్ట్ సినిమా వచ్చినా కానీ వాళ్ళకే కట్టేస్తాను. ఇలా చెప్పేవాడు ఎవడు ఉండడు. నాకే చేత కదని ఐపీఐ పెట్టేయచ్చు కూడా. బట్ మీరు ఆ క్యారెక్టర్ కాదు కాబట్టి మంచివాడికి ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది. అది కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. టైం ఒక్కటే హోప్ ఉందన్నారు కాబట్టి ఆ హోప్ మిమ్మల్ని బతికిస్తుంది సార్. ఆ హోప్ ఎవరో కాదు, మన ఇండస్ట్రీయే. ఒక ఆక్సిజన్ లాగా మీకు ఏదో ఒక హీరో ఏదో ఒక టైంలో తెలియకుండా ఒక కాల్ డెఫినెట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా రావాలనుకో. అదే ధైర్యంతో ఉండండి. మళ్ళీ మంచి మంచి సినిమాలు చేయండి సార్. మమ్మల్ని అందరిని అలరించండి, నవ్వించండి. సో మేము ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం రామచంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇయర్స్ తర్వాత మీ మనసులోని బాధలు అట్లీస్ట్ నేను ఇప్పుడైనా బయటికి చెప్పాలి, ఇండస్ట్రీకి తెలియాలి, నన్ను ప్రేమించే ఆడియన్స్కు తెలియాలని మీరు ఓపెన్ అయ్యి ఇంత ఫ్రీగా మాట్లాడారు. సో చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ సినిమా ప్రమోషన్లో కలుస్తాం సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నోటి మేడం అలా అది జరగాలండి. ఆల్మోస్ట్ నా షోలకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా చాలా సంతోషంగా వస్తారు నెక్స్ట్ వచ్చేటప్పుడు. థ్యాంక్ యూ అండి. అదే జరగాలని కోరుకున్న ఆ విషయంలో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.